ఈ రోజు మంత్రి వివేక్ గారిని కలవడం జరిగింది. పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎన్నో ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అదేవిధంగా అసంఘటిత కార్మికులు ఉన్నారు. అదేవిధంగా పంచాయత్ శానిటరీ వర్కర్స్ ఉన్నారు, మున్సిపల్ వర్కర్స్ ఉన్నారు, గవర్నమెంట్ కాంట్రాక్ట్ లేబర్స్ ఉన్నారు, ప్రైవేటు కాంట్రాక్ట్ లేబర్స్ ఉన్నారు. అదేవిధంగా మాల్స్ లో పనిచేసే వాళ్ళైనా, పెట్రోల్ పంపులో పనిచేసే వాళ్ళైనా, అదేవిధంగా వివిధ వర్క్ షాప్ లో పనిచేసే వాళ్ళైనా, అదేవిధంగా కంపెనీలో చాలా మంది పనిచేసి మొన్ననే సిగాచిలో కూడా ఇబ్బంది జరగడం జరిగింది. సార్ ఇంకొకటి 100% మనం ఒక వాళ్ళకు లేబర్ కు 20 లక్షలు, సూపర్వైజర్ కు 30 లక్షలు, దానిపైన వాళ్ళకు 40 లక్షలు, అదేవిధంగా ఫోర్మెన్ వాళ్ళకు 60 లక్షలు. ఈ విధంగా మనము యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ చేస్తే జరగరాని ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే వాళ్ళ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీస్ కు ఇన్సూరెన్స్ ఉంటది. ఇది ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. అంజిరెడ్డి గారు దీన్ని కూర్చొని చర్చించి దీన్ని ఒక పాలసీ తీసుకొద్దాం సార్. నేను ఎందుకు చెప్పినంటే సార్ మనకు చాలా మంది ఏమైతుందంటే ఏ కంపెనీ మీద కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. కంపెనీలో ఒకటి నామ్స్ ఇస్తే ఆ నామ్స్ ప్రకారం ఇన్సూరెన్స్ చేయడానికి రెడీ ఉన్నారు. మనం ఒక టార్గెట్ పెట్టేసి ఈ నామ్స్ ప్రకారం వీళ్లకు 100% ఇన్సూరెన్స్ చేస్తే చాలా బాగుంటది. ఈ బాగుండే దానికి ప్రతి ఒక్కరికి కంపెనీ వాళ్ళు మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తామో ఈ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేదానికి వాళ్ళు చేయడానికి రెడీ ఉంటారు. ఈ రెడీ ఉన్న దానికి మనం అవైల్ చేసుకుని ముందుకు పోతే తెలంగాణలో కార్మికులైనా, కర్షకులైనా చాలా మంది పనిచేస్తా ఉన్నారు. కూలి పనిచేస్తారు, బిల్డర్స్ దగ్గర పనిచేస్తా ఉన్నారు, మేస్త్రీల దగ్గర పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా వివిధ రంగాల్లో అన్ని రంగాల్లో పనిచేస్తా ఉన్నారు. అన్నిటికీ టార్గెటెడ్ గా ప్రతి ఒక్క లేబర్ కు ఇంత ఇన్సూరెన్స్ ఉండాలి, సూపర్వైజర్ కి ఇంత ఇన్సూరెన్స్ ఉండాలి, 20 లక్షలు, 40 లక్షలు, 60 లక్షలు, ఈ విధంగా 3-4 స్లాబ్లు తీసుకొని మనం చెప్తే ఆ స్లాబ్ల ప్రకారం కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉంటేనే ఎంప్లాయీ ఇన్సూరెన్స్ లేకపోతే ఎవరైతే యజమాని ఉన్నదో యజమాని దగ్గర ఆ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇవ్వాలి. లేదా ఇన్సూరెన్స్ అనేది మనం ఒక పాలసీ కాపీ తీసుకుంటే బాగుంటుంది సార్ అని చెప్పడం జరిగింది. అంజిరెడ్డి గారు ఇది చాలా బాగుంది. మనం కూర్చొని డిస్కషన్ చేసుకుని ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతాను. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన తెలంగాణలో ఎవరైనా చిన్న యాక్సిడెంట్ అయి చనిపోయినా గానీ డిపెండెంట్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇబ్బంది కాకుండా చూస్తే బాగుంటది. సార్ మీ ఆయాంలో ఇది మీరు ఏంటంటే మీరు కూడా ఇండస్ట్రీ నటిస్తా ఉన్నారు. ఒక పాలసీ తీసుకొస్తే ఆ పాలసీ గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఎవరు ఇబ్బందులు కాకుండా ఉంటది అనే రకంగా చెప్తే సానుకూలంగా స్పందించినందుకు మంత్రి వివేక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అతి తొందరలో ప్రైవేట్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్లకు, గ్రామ పంచాయతీ శానిటరీ వర్కర్స్, ఎంపీడబ్ల్యూ మల్టీపర్పస్ వర్కర్స్, అదేవిధంగా మున్సిపల్లో మల్టీపర్పస్ వర్కర్స్, అదేవిధంగా బిల్డర్స్ దగ్గర పనిచేసే వాళ్ళకు, మేస్త్రి వాళ్ళ పనిచేసే వాళ్ళకు, మాల్స్ దగ్గర పనిచేసే వాళ్ళకు, మెకానిక్ దగ్గర పనిచేసే వాళ్ళకు, దావాల పనిచేసే వాళ్ళకు, వివిధ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి, ఈవెన్ నా దగ్గర పనిచేసే డ్రైవర్ కూడా ఒక పాలసీ కాపీ తీసుకుంటే ఇది 100% ఇది బాగుంటది. తెలంగాణలో ప్రతి ఒక్కరికి బాగుంటుందనే ఉద్దేశంలో వివరించడం జరిగింది. దీన్ని సానుకూలంగా స్పందించినందుకు మంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సుమారు మన రాష్ట్రంలో 4 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు వివిధ హోదాల్లో పనిచేస్తా ఉన్నారు. డ్రైవర్స్ లో కూడా అన్ని రంగాల్లో పనిచేస్తా ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు ధీటుగా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ గతంలో కూడా వీళ్ళు 20,000 జీతం ఇస్తా ఉంటే వాళ్ళకి 13,000 జీతం వస్తూ ఉంటది. అవుట్ సోర్సింగ్ తీసుకుపోయి కార్పొరేషన్ చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. దాంతో పాటు నిన్న మంత్రి గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. మొన్న ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ యాక్సిడెంట్ అయి చనిపోతే చాలా ఇబ్బంది అనిపించింది. అందుకోసంకే మంత్రి గారికి ఒక వినవించి ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఎవరైతే ఉన్నారో మేము కొట్లాడిన తర్వాత కూడా గతంలో ఏదైతే ఉందో ఎలక్షన్ అప్పుడు కంపల్సరీ ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉండాలి, వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలని డిమాండ్ చేయడం జరిగింది. ఆ దానికి అదనంగా గవర్నమెంట్ ₹1,20,00,000 చేయడం జరిగింది. అది చాలా సంతోషం. అదేవిధంగా మంత్రి గారికి వివరించడం జరిగింది. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 60 లక్షలు కంపల్సరీ చేయాలి సార్ అని లెటర్ ఇవ్వడం జరిగింది. మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు. ఇది మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోవడానికి చెప్పడం సంతోషం. మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 4 లక్షల మంది మన దగ్గర పనిచేస్తా ఉన్నారు. అతి తొందరలో కూడా దీన్ని కార్పొరేషన్ చేయాలని కూడా డిమాండ్ చేయడం, అది కూడా చేయడం జరిగింది. దీనికి అదనంగా ₹60 లక్షల ఇన్సూరెన్స్ 80% లో వాళ్ళకి చేస్తే జీవనోపాధి వాళ్ళ మీద డిపెండ్ అయిన చాలా మంది ఇబ్బంది ఉంటాయి. జరగరాని ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఇది చెప్పడం జరిగింది. చాలా సానుకూలంగా స్పందించినందుకు మంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మంత్రి వివేక్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.
సర్వశిక్ష అభిమాన్లో సుమారు 20,000 మంది, చాలా మంది డిఫరెంట్ క్లాసెస్ లో, కాలేజ్ లో చాలా మంది చదువు చెప్తా ఉంటారు. ఇక్కడ నుంచి ఒక 150 కిలోమీటర్లు జర్నీ చేస్తా ఉంటారు. మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కొట్లాడంగా గతంలో కూడా ఎమ్మెల్సీ నేను ఉన్నప్పుడు కంపల్సరీ ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేపిస్తాను కూడా చాలా ఫైట్ చేయడం జరిగింది. ఆ ఫైట్ చేసినంతో ₹1,20,00,000 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా సర్వశిక్ష అభిమానులు ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ₹60 లక్షల ఇన్సూరెన్స్ కంపల్సరీ కేటాయించాలి, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కేటాయించాలని చెప్పడం జరిగింది. వాళ్లకు ఎందుకంటే దూరానికి ప్రతిరోజు ఇక్కడ నుండి స్కూల్స్ ఎక్కడున్నా గానీ పోతా ఉంటారు. సుమారు 150 కిలోమీటర్ల దూరం దాకా పోతా ఉంటారు. 100% వాళ్ళందరికీ ₹60 లక్షల ఇన్సూరెన్స్ కంపల్సరీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేయాలని కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ లెటర్ ఇచ్చడంతోనే దీనికి జీవో రిలీజ్ చేస్తాం, మంత్రివర్గంలో కూడా చర్చించి రిలీజ్ చేస్తామని కూడా సానుకూలంగా స్పందించినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.